మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు కాస్త నీళ్ళు తీసుకెళ్తాం, అలా సరిగ్గా ఒక వంట తీసుకుని వెళ్తాం. ఈ రోజు మనకు వచ్చిన ఒక వంటకం తీసుకుని వెళ్తాం, అది వంటకం ఎంత కానీ గుడిలో వచ్చి బయటకు వచ్చినప్పుడు అన్ని తీర్థండి, అది తీసుకెళ్ళిన పండుగ ఆ వంటకం ప్రసాదం. అలాగే మనం లాగా వెళ్తాం స్వామి గారి ఊరిగా వెళ్తాం, వచ్చినప్పుడు మాత్రం ఆ దేవుడి నామని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వెళ్ళగానే ఏదో జరిగింది, ఏదో మనకు వచ్చింది, ఆ స్వామి నామని చెప్పండి చెప్పుకుంటూ వస్తుంది. కొంత రసాయనంగా ఏదో చూసాను తృప్తి, ఏదో చేశాను తృప్తి, అవునా ఆ భావం ఎక్కడికి వచ్చింది మన మనసులో వస్తుంది. అది కావద్దా అటువంటి భావాన్ని, అటువంటి తత్వాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. ప్రసాదం మనం కొబ్బరికాయ కొట్టినా కూడా కాయగా ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి భక్తిని, అందులో ఉన్నటువంటి తత్వాన్ని స్వామి వారు స్వీకరించి చల్లగా ఉండండి అని చెప్పేసి ఇస్తారు. కానీ ఇంకా యజ్ఞేశ్వర స్వామి స్వీకరించారు ఎందుకు ఇప్పుడు వేసారు కదా, చేస్తున్నారు ఏం మరి అప్పుడు వేసారు కదా, అక్కడ వేసారు కదా, నేను వేసారు కదా, ఎలా అవన్నీ అయిపోయాయి, ఆకులైపోయాయి. అందుకే యజ్ఞేశ్వరుడు ఏమంటారు, సర్వ రక్షకుడు అంటారు. అంటే సర్వ రక్షిస్తారు, మనం ఏదైతే ఇస్తామో అది ప్రతి ఒక్కటి కూడా తీసుకొని భస్మం చేస్తారు, దానిలో ఐక్యం చేసుకుంటారు అన్నమాట. ఇంకేం ఇంకా మనం ఆ తర్వాత మనం తీసుకొని బొట్టు పెట్టుకోవడానికి భస్మాన్ని మాత్రం ఇస్తారు. అది మాత్రమే యజ్ఞేశ్వరుడు యొక్క ప్రత్యేకత అన్నమాట. ఆ ప్రత్యేకత అర్థం ఏంటంటే యజ్ఞేశ్వరుడిని దేవతలకు మానవులకు మధ్యలో మధ్యవర్తి అంటారు. ఎందుకంటే మనం ఇదే 5 విధానానికి మనం గోత్రాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని అయ్యా మనకి కార్యక్రమం జరగాలి, ఈ పని జరగాలి, ఈ అనుగ్రహం, ఈ మానగ్రహం రావాలి, ఆ స్వామి అనుగ్రహం రావాలి అనేటువంటి సంకల్పం చెప్పుకొని మనం ఎప్పుడైతే హోమ కార్యక్రమాన్ని మొదలు పెడతామో ఆ హోమ కార్యక్రమంలో ఒక్కొక్క అమ్మవారికి ఒక స్వామి ప్రత్యేకమైన ద్రవ్యాలు వాడతారు, అందరికీ అడ్డు వాడతారు. అమ్మవారికి తెల్లలు ఇంకా ద్రవ్యాలు వాడతారు, అలాగే శివయ్యకు మామిడికాయలు వాడతారు, విష్ణుమూర్తి తులసి దళాలతో చేస్తారు. ఆ విధంగా ప్రత్యేకమైన పదార్థంతో స్వామి గారికి చేసినప్పుడు ఆ యజ్ఞేశ్వర స్వామి చేస్తారంటే మనసులో మనం అగ్నేయ అనుభవిస్తాం. బయట రాముడు స్వాహాన్ని మంత్రం చూడాలి, ఇంతే స్వాహ చదివినప్పుడు యజ్ఞేశ్వరుడు యొక్క భార్య పేరు స్వాహాది, ఇంకొక భార్య పేరు స్వధాది. స్వధాది అంటే ఆ హోమం ఉన్నది చూసారా, ఆ హోమం ఉన్నది స్వధా అంటారు. అంటే యజ్ఞేశ్వర స్వామి కూర్చోడానికి ఆసనం ఏదైతే ఉందో ఆ యజ్ఞేశ్వర 3 గంటల దాన్ని స్వధాదేవి స్వరూపం అంటారు. తర్వాత రాముడు ఉచ్చరించేటువంటి మంత్రం స్వాహ అంటారు కదా, ఆ స్వాహాది మంత్రానికి చివరి స్వాహాచి చేస్తేనే హోమానికి ఫలితం ఉంటుంది, లేదంటే అది హోమం కాదు, గుడిగా మనం జగన్ వేస్తున్నట్టు. ఆ విధంగా మన స్వాహానికి చేసిన ముందుగా ఆ హోమానికి బొట్టు పెట్టేసి నీళ్ళు చదివి అక్షరాలు వేసి పుష్పాలు పెట్టినప్పుడు స్వధాదేవిని పూజించేసాం. స్వాహాదేవిని పూజించాలంటే ఎప్పుడైతే అయ్యారు స్వాహ అంటారు అప్పుడు మాత్రమే మనం దిగి ఆ కడుపు వేయడం వల్ల ఆ వారు ప్రత్యక్షంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించేసి తీసుకెళ్లి యజ్ఞేశ్వరుడు కలిసి ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి చెప్తారు, మా అమ్మవారికి చెప్పేసి అలా వారు హోమం చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క సంకల్పాన్ని వివరిస్తారు. అందుకోసం మనం ఏమైతే ఇస్తామో అవి తీసుకెళ్తారు డైరెక్ట్, అందుకే వాళ్ళకి అర్థం అంటే మనం డైరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి హోమం ద్వారా సమర్పించేస్తారు. కాబట్టి మనకు ఆ ద్రవ్యం అనేటువంటి కనబడుతున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారి ఏవైతే సంకల్పాలు ఉన్నాయో కోరికలు ఉన్నాయో అవి చెప్పుకుంటూ హోమ కార్యక్రమాన్ని చేస్తున్నారు. Jagadish
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते स्वाहा ओम श्रीकारासकटिरानस्कहं सौक्लिंगराहपतिं सौवर्णामरधारीं वसुधां सौकामने रोद्रां स्वाहा देवस्तकलाशमं कृतां सकोचितां तां गौरीं कृतां प्रात्रगां श्रीचक्रसञ्चारीं स्वाहा महादेवी अतिरिक्तः विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा श्रीशतोऽङ्गः रामघात्नेयमानस्य आदवै काली चेतुर्वेदने आदिकल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 
यत्र योगीश्वर कृष्णो यत्र पार्थोदनुत्तरः तत्र श्रीरविजयो भूते ध्रुवानेतरमद्रमवा स्मृते सकल कल्याणं भाजनं यत्र जायते पुरुषस्तमजं विष्णुं व्रजामि शरणं हरिं అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. దంపతుల వరకే కట్టుకోవచ్చు, స్వాములు కట్టుకోవచ్చు. రెండు అక్షతలు పట్టుకోండి చేతిలోకి. నమస్కారం చేసుకుంటూ ఉండాలి. अधः गंगनानां गणपतिं हवामहे कविं कवीनापमस्रवस्तमो ज्येष्ठराजो ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभिस्सेद साधनं श्रीमन्महागणाधिपतये नमो नमः. आ गट्टु पैन वेसि नमस्कारं चेसुकोंडि अक्षतलु. यजमानस्य उमामहेश्वराभ्यो नमः, लक्ष्मीनारायणाभ्यो नमः, वाणी हिरण्यरूपाभ्यो नमः, सचेबृंदराभ्यो नमः, संज्ञा भास्कराभ्यो नमः, मातापितृभ्यो नमः. मनस्సులో మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. मातापितृभ्यो नमः, अग्नये नमः, सर्वेभ्यो महाजनेभ्यो आचार्येभ्यो नमो नमः. आचम्यां हस्तं प्रक्षालय. నీళ్ళ గ్లాస్ ఉంది కదా, మామిడాకులు ఉన్నాయి కదా, అవి తీసుకొని మీ వారి చేతిలో నీళ్లు వేయండి. అయ్యా ఒకసారి కిందికి వదిలేసి 3 సార్లు తాగండి. ఆచమ్యాం హస్తం ప్రక్షాలయ. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఒకసారి కిందికి వదిలేసేయండి. మళ్ళీ పునరాచమ్యాం. మళ్ళీ 2 అక్షతలు పట్టుకోండి ఇంకా చేతిలోకి. వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధినా బ్రహ్మ కర్మ సమారభే. ముక్కును తాకండి 2 వేలతో కూడా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతో బ్రహ్మభూర్భువస్సువరో. మళ్ళీ 2 అక్షతలు పట్టుకోండి చేతిలోకి. ఒక 2 పుష్పాలు కూడా పట్టుకోండి. కొంచెం సౌండ్ తగ్గించమని. अधः शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य ब्रह्मणः द्वितीय प्रहरार्धे श्वेतवराहकल्पे वर्षे भरतखण्डे मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे सकलविरान्मुखोद्भव हरिहर श्रीब्राह्मणसन्निधौ श्रीमन्मः
महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी माता ललिता त्रिपुर सुंदरी देवता पूजा मंडप सन्निधोस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्रेः क्रोधी नाम संवत्सरे दक्षिणायन महापुण्यकाले हेतु आश्वेज मासे चवितिदिनं यामासरो वासरः भानुवासरे युक्तायां शुभयोगे शुभकरणे एवं मनविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमनः गोत्रोद्भवस्य गोत्रजपति काण्डिन्य गोत्रोद्भवस्य सैदुल्लामदेवस्य गंगा भवानी अक्षतल ఉన్నాయి కదా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటూ చెప్పేదిలాగా అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ ఐశ్వర్య కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల మనోవాంఛ ఫల प्रसाद सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी देवी ललिता त्रिपुर सुंदरी देवता अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति नवरात्रि महोत्सव दिव्य पूजा मध्ये चतुर्थ दिवसे ललिता त्रिपुर सुंदरी देवी दर्शन पूर्वक संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं सकल कष्ट निवारण सिद्ध्यर्थं मम ग्रामे निवासिनः सकल वर्णानां आगमानां आगमिष्यमानां समस्त भक्त जनानां सकल अभिवृद्धि सिद्ध्यर्थं एततो ग्रामे सकल पाडी पशु शिशु गणाभिवृद्ध्यर्थं सकल कल्याण पूर्वक दर्शन अंग भूत सिद्ध्यर्थं यथाशक्ति सकल दोष भय निवारण सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी ललिता त्रिपुर सुंदरी प्रीत्यर्थं यथाशक्ति आवाहन पूर्वक लक्ष्मी गणपति देवता सहित इंद्रादि अष्ट दिक्पालक सहित आदित्यादि नवग्रह देवता अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति हवन पूजां अहं करिष्ये अक्षतल्नि कल्लकद्दुकोनि होमगुंडं गट्टुपैन वेसि नमस्कारं चेसुकोंडि मंडलं कल्पयित्वा तन्मध्ये प्रादेशमात्रं चतुरस्रमण्डलो रचयतु द्वाभ्यां दर्भाभ्यां उल्लिख्य प्राचेः पूर्वमदो संस्थो दक्षिणारम्भमादिकेतुः अधो दीचेः पुरःसंस्थः तिस्रः रेखाः लिखित्वा देवोक्षा दर्भो प्राकुत्सृज्यः ओं भूर्भुवस्वरोमिति दिग्बन्धः తల రెండు కర్రలు తీసుకోండి కర్రలు కాస్త పొడవుగా ఉన్నది తీసుకోండి పొడిగా ఉన్నది తీసుకోండి विश्वेदादे सवनेषु प्रवाचाया जगद्धमगमनिन्द्र सुन्दरे पारावतं यत्पुरुसंवृतो वस्ववारुणो शरभाय ऋषबन्धवे पारावतं यत्पुरुसंवृतो वस्ववारुणो शरभाय ऋषबन्धवे అందరూ నిశ్శబ్దంగా ఉంటే స్టార్ట్ చేద్దాం.
ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మొదలు పెడదాం. 2 అక్షరాలు పట్టుకోండి చేతిలోకి. నమస్కారం చేసుకుంటూ ఉండాలి మనస్సులో. యజ్ఞేశ్వరాయ నమః అనుకుంటూ. మనకు 33 కోట్ల మంది దేవతలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ కూడా, పూర్వీకులందరూ కూడా, శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉంటాయి. వాళ్ళందరూ కనిపిస్తున్నారా? ఎవరైనా కనిపించారా? ఎవరికైనా? ఎవరు కనిపిస్తారు రోజు? సూర్యదేవుడు, అగ్నిదేవుడు కనబడతారు. సూర్యదేవుడు మరి ఎక్కడో ఉంటాడు ఆయన, కానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకోవాలి మనం. మరి మనకు దగ్గరగా ఉండే స్వామి ఎవరు? అగ్నిదేవుడు. కాబట్టి ఆ స్వామికి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. మనసులో అగ్నయే నమః అనుకుంటూ అధేవం అగ్నిమీలయ పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజో హోతారం రత్నధాతమం అగ్నాయ హైవేదయే గృణానో హవ్యదాతయే నిహోత సత్సివరేషి ఇత్యగ్నిం ధ్యాత్వా. అక్షతల కళ్ళ కట్టుకొని ఆ గట్టు పైన వేసి నమస్కారం చేసుకోండి. స్వాహ సమేత యజ్ఞేశ్వర స్వామి దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి సువర్ణ నవరత్న సింహాసనం సమర్పయామి. ఒక 3 సార్లు నీళ్లు చల్లండి గట్టు పైన. హస్తయోః అర్ఘ్యం పాదయోః వాద్యముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఆ మామిడి ఆకులు తీసుకొని ఆ హోమగుండం చుట్టూ ఇట్లా నీళ్లు తిప్పి విశ్వతోముఖ ప్రాంగుఖాగ్నేయజమానస్య. అందరూ కూడా ఇట్లా అగ్నికి చేతులు పెట్టండి. హారతి కళ్ళ కద్దుకున్నట్టుగా 5 సార్లు అద్దుకోండి. యజమానస్య సుముఖో భవ వరదో భవ సుప్రసన్నో భవ ఇదోక్త జిహ్వయా హవిర్గృహాణాం ఓం భోర్భువః స్వః. మరొకసారి నీళ్లు తిప్పండి చుట్టూదా. తచ్చవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సోదకేన పాణినా ప్రదక్షిణమగ్నిం పరిసమోక్ష్య అగ్నిం అలంకృత్య. ఆ హోమగుండానికి 4 మూలలు ఉన్నాయి కదా, ఆ 4 మూలల పైన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశినే నమః కృష్ణపద్మనే నమః దేవముఖాయ నమః వైశ్వానరాయ నమః జలజిహ్వాయ నమః జాతవేదసే నమః మధ్యే యజ్ఞపురుషాయ నమో నమః సృక్స్రౌ ఆదాయ. ఇప్పుడు మీకు ఆ నెయ్యి గరిట ఇచ్చాం కదా, తమలపాకు కట్టేసి మామిడాకు కట్టేసి ఉన్న కర్ర తీసుకోండి. ఆ కర్ర కొంచెం బొట్టు పెట్టండి నీళ్లు చల్లేసి కర్ర పైన. అధ సృక్స్రౌ ఆదాయ అగ్నౌ ప్రదప్య ద్రవిహేదర్భాగ్రైః సమృత్య పునః ప్రదప్య ప్రోక్ష ఆర్చస్థాల్యాః పార్శ్వయోః నిదాయ. మీరిద్దరు కూడా బొట్టు పెట్టుకోండి దంపతులు ఒకరికొకరు. యజమానం అలంకృత్య బ్రహ్మానం అలంకృత్య. కేవలం కుంకుమ మాత్రమే. మళ్ళీ తలా 2 కర్రలు తీసుకోండి. యజమానస్య ఆ కర్రలు తీసుకొని నేతిలో ఉంచండి. ఇద్మాని ఆధాస్యే ఇద్మాని అభిగారయతి. తీసుకున్నారా? నేతిలో ఉంచారు కదా. పలకండి అందరూ కూడా. బ్రహ్మన్ అస్మిన్ ప్రకృతే కర్మణి ఇద్మాని ఆధాస్యే. ఆధస్వాహ ఇత్మ ప్రక్షేపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు. అటుకుల ప్లేటు లేడీస్ తీసుకోండి. మగవాళ్ళు ఆ నెయ్యి గరిట తీసుకొని ఆ అటుకుల్లో కాస్త నెయ్యి ఓటించండి. ఇటు కూడా కొన్ని వేసుకోవాలి. కనీసం కొన్ని పొడికర్రలు వేసి అది చాలా కూడా వేసుకోండి. కొన్ని వేస్తూ ఉండండి కర్రలు. మధ్య మధ్యలో కర్రలు కూడా వేసేయండి, కానీ కొద్దిగానే వేయాలి. మీరు ఆ అటుకులు కూడా కొంచెంగా వేస్తూ ఉండాలి. అర్థమైంది? కట్టెలు ఇట్లా అడ్డంగా వేయి. చింటు స్వామి
మనస్సులో గణపతయే నమః అనుకుంటూ ఉండాలి. ఇంకో మైండ్ యజమానస్య మనస్సులో గణేశాయ నమః అనుకుంటూ స్వాహ అన్నప్పుడు మాత్రమే మగవాళ్ళు నెయ్యి వడ్డిస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే. అవి నెయ్యి తీసిన తర్వాత మీరు ఆ హోమ గణపతి హవామహే కవిం కవీనాం సర్వస్తమో జ్యేష్ఠరాజో బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశ్రవన్నోదభిశ్రీ సాధనగ్ర స్వాహ. ఓం గణగణానాం గణపతి హవామహే కవిం కవీనాం సర్వస్తమో జ్యేష్ఠరాజో బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశ్రవన్నోదభిశ్రీ సాధనగ్ర స్వాహ. ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానాయ వశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానాయ వశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానాయ వశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానాయ వశమానాయ స్వాహ. अथ ओं भूर्भुवस्सुवः लं गणपते गणपतये लं नमस्ते गणपतये त्वमेव वरदेक्षं दत्तमसि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं धर्तासि स्वाहा. त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं स्वाहा. ऋतं वच्मि सत्यं वच्मि स्वाहा. अवत्वम् अवभक्तारो अवस्रोतारो अवधातारो अवधातारो स्वाहा. अवानोचानमुपदिश्यं पश्चातादो अवभ्रष्टादो दक्षिणातादो स्वाहा. अवचोद्धातादो वाधरातादो सर्वतो मां पाहि पाहि समन्तादो स्वाहा. त्वं वाङ्मयस्त्वं जन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दातिदेयोऽसि स्वाहा. त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि स्वाहा. सर्वं जगदिदं तत्त्वजायते सर्वं जगदिदं तत्तिष्ठति सर्वं जगदिदं तैरयमेश्वरी स्वाहा. सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो लोके ओलभः त्वं चत्वारि वा आत्मदाने स्वाहा. त्वं गुणत्रयातीतः त्वं नमस्तात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालात्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं स्वाहा. त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्य चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्त्वं स्वाहा. गणादीं पूर्वमुच्चार्य वर्णादीं सदनन्तरं स्वरपरतरः अर्धे इन्दुलसितं दारेण रुद्धं ये ततो मनस्वरूपं गकारपूर्वरूपं मकारो मध्यमरूपं स्वाहा. रूपं बिन्दुरुत्तररूपं नादस्सं दानं समुहिता सन्देः सहिता गणेश विद्याकरकरुषे स्वाहा. गायत्री छन्दः गणपतिर्देवता ओं गं गणपतये नमो नमः स्वाहा. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा. एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणो रथं च वरदं हस्तैर्बिभ्रामोषगध्वजौ स्वाहा. लम्बोदरं शूर्पकर्णकं रक्तवासं रक्तकं दारुलिप्ताङ्गं रक्तपुष्पैः सुभोजिनौ स्वाहा. रक्तानुकम्बिनो देवौ जगत्कारणमच्युतो आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परं स्वाहा. एवं ध्याययो नित्यं सयोगे योगिनः परः नमो प्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते अस्तुलं बोधराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा. एतद्धर्मशीर्षं योधीते स ब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नैर्नबाध्यते स सर्वसुखमेधते स्वाहा. पञ्चमहापापात्तमुच्यते सायमधीयानो दिवसकृतं पापं नाशयते स्वाहा. रात्रधीयानो रात्रिकृतं पापं नाशयते स्वाहा. अपविघ्नो भवते स्वाहा. सर्वत्राधीयानोपविघ्नो भवते स्वाहा. मोक्षं तविद्यधर्मशीर्षम शिष्याय तेजं योजति मोहाद्यास्यते समापेयान् भवते स्वाहा. सहस्रावर्तनाद्यं यं काममधीते तं दमनेन साधयेत स्वाहा. तेन गणपतिमभिषिञ्चते सवाङ्मे भवति दुर्यामनश्नं जपति सविद्यावान् भवते स्वाहा. विद्याधर्मवाक्यं ब्रह्माद्यावरणं विद्यान्न बिभेति कथाचनेते स्वाहा. समैश्रवणोपमो भवते जोलाद्येरिषति समेशोयान् भवते स्वाहा. समेधावान् भवते यो मोदकधास्रेण यजति सवाञ्छितबलमवाप्नोति यस्ताच्च समिद्धर्यजति स सर्वं लभते स सर्वं लभते स्वाहा.
अष्टो ब्राह्मणा सम्यग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्यां प्रतिमासन्निनो वा जत्वा सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते स्वाहा महाप्रत्यवायात् प्रमुच्यते स सर्वविद् भवति स सर्वविद् भवति य एवं वेद इत्युपनिषदो स्वाहा भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमात्रिभिर्जत्राः तिरेरङ्गैः स्तुष्टवाग्सस्तनोभिः विषेम देवहितं यदायुः स्वाहा द्रविनोदा द्रविणसुरस्य द्रविनोदा सर्वस्य प्रियो औषधो द्रविनोदा वीरपदे विषण्णः द्रविनोदा सदे दीर्घमायुः स्वाहा महागणपतये इदं नमः ओं गणपतये नमो नमः स्वाहा गणपतये इदं नमः गणपतये नमो नमः स्वाहा गणपतये इदं नमः गणपतये नमो नमः स्वाहा गणपतये इदं नमः ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्वचनं मे वशमानाय षट् स्वाहा गणपतये इदं नमः ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं गणपतये सकल सौभाग्यप्रदाय महापापपरिहाराय यजमानस्य ममानुपूर्णन्दरु కూడా दुर्गनिभञ्जनाय परविद्या सर्वशत्रुभयङ्कराय परविद्या परमन्त्र परयन्त्र परतन्त्र परत्यनिच्छेदनाय आत्मविद्यां प्रकाशय शत्रुभिकृत्यमान क्रियष्यमान निखिल मंत्र यंत्र तंत्र प्रयोगान् निकृन्तय नाना प्रयोगान् उच्चाटय आत्मविद्यां प्रकाशय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमो नमः स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं यजमानस्य मायावल्लभाय सकल भुवनाधिष्ठिताय सकल लोकपूजिताय सकल कार्यारम्भवति सेविताय अनिमाद्यैश्वर्यं प्रदाय अनिमाद्ये अष्टविभूतिं पावय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमो नमः स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गणाधिपतये सर्वकार्यसिद्धिं कुरु स्वाहा ओं यं हं सौं ओं गं गं खें उत्तिष्ठ गणेशाय सकल देवता स्वरूपाय गणनाथाय गणांगाय गजाश्वाय गजकर्णाय गजकुंभाय गजदन्तधराय त्रिनेत्राय लंबोदराय कुंकुमपङ्कलदयहिताय लक्ष्मीस्तहिताय पद्मासनाधिष्ठिताय मायामूषिकवाहनाय आकारादिक्षकारान्तकं मातृभावर्णाधिष्ठिताय नमो नमः स्वाहा ओं ग्लौं नमलीतगणपतये सर्वजन्मेव शतानाय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गंगां मम यजमानस्य दारिद्र्यं ध्वंसाय स्वाहा गणपतये इदं नमः ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गंगामेश्वरी प्रियाय लक्ष्मीप्रदाय असाध्य साधनाय दारिद्र्यं विच्छेदनाय नमः स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ऐं सौः सकलस्त्री पुरुषाजवान् प्रों प्रों ह्रां हूं 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 ह्रीं 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 प्रों 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 यजमानस्य वशीकरणाय क्षरणाय सम्मोहनाय गुरुगुरो स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं ओं हों वट ह्रीं ह्रीं गं गं हं हं शं शं ग्रीं ग्रीं प्रत्यक्ष नमः स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ऐं सौः ओं ग्लौं गं श्रीं ह्रीं मम यजमानस्य धनकनकगृहाभूतार्जितवस्तुवाहनैश्वर्यं देहि मे स्वाहा ओं ह्रूं ह्रीं ह्रां सं हों वडारो हौरस्त्रान् प्रियाय सर्वलोकजयप्रदाय यजमानस्य लोकान्नाभय सर्वत्र धना यशो विजयाधिकं देहि स्वाहा ओं ह्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं प्रलयकालाग्निप्रियाय सकलार्धकालाय सूदाय सकल विध्वंसकाय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं यजमानस्य रक्ष स्वाहा ओं विघ्नेशाय भूमतये नमो विनायकाय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ओं ग्लौं गं स्वकुटुम्बानां पालय पोषे स्वाहा विघ्नेशाय भुवनपतये नमो विनायकाय स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गं लक्ष्मीगणेशाय ॐ फट् स्वाहा ओं ग्लौं 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 गणपतये सकलविध्वंसहाय स्वाहा लक्ष्मी गणपतय इदं नमः यजमानस्य శ్రీమన్మహాలక్ష్మీ గణపతయ ఇదం నమః ఒకసారి మగవాళ్ళని ఇట్లా పట్టుకోండి స్పూన్ తోటి ఆడవాళ్ళ అటుకులు పట్టుకొని ఇట్లాగా పలకండి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమో నమః స్వాహ గణపతయ ఇదం నమః తదంగత్వేనాయితే హే శ్రీమన్మహా పంచశక్తి సహిత పంచబ్రహ్మదేవత ఆర్చేన హవనం కరిష్యే మనస్సులో పంచశక్త్యై నమః అనుకుంటూ వేస్తున్నారు అథ ఓం భూర్భువస్వః సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవేనాథ భవే భవస్మాం భవోద్భవాయ నమః స్వాహ బ్రహ్మైదం నమః దేవానాం పదవీకవైనాం సవిప్రాణామైశ్వర్యాం శ్రీరామపుత్రానాం పవిత్రమత్యేదిరే భండవ స్వాహా దేవి సరస్వతి వాదే భగవాదే
इंद्रं वा विश्वश्रीवामहे जने एभ्यः अस्माकमस्तके ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः बालाय भक्तविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरद्वयेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते असुररूपेभ्यः स्वाहा अथ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा ओम ईशानस्य विद्यानाम् ईश्वरस्य सर्वभूतानां ब्रह्मादित्य ब्रह्मादित्य ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो स्वाहा तथा पंचशक्ति सहित पंचब्रह्मण देवतायुधं नमः तदंगत्वेन इति हे यजमानस्य सकल श्रीमन् महादेवी देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती देवता प्रीत्यर्थं त्रिशक्ति स्वरूपिणी श्रीमन् महादुर्गा सूक्त विधानेन आर्चेन हवनं करिष्ये అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పేది వింటూ ఉన్నారు. మనము ఇంట్లో కానీ బయట కానీ పూజలు చేస్తూ ఉంటాం చాలా. ఇంతకుముందు నవరాత్రి మండపాలు చేసాము, మొన్నటి నుంచి దుర్గా మండపాలు చేస్తున్నాం. అవునా? చేసినప్పుడు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏమేమి సమర్పిస్తున్నాం పూజలు? పూజకు మీరు ఏమేమి ద్రవ్యాలు తీసుకొస్తున్నారు స్వామికి? ఇంకా పూలు పండ్లు కొబ్బరికాయలు ప్రసాదాలు పంచామృతాలు వస్త్రాలు, అమ్మవారికి అయితే గాజులు కాస్త పసుపు కుంకుమ ఇవన్నీ మనకు తోచిన ద్రవ్యం తీసుకొని వెళ్తారు. అంతేనా? తీసుకోకుండా ఎవరైనా వస్తారా? లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫలం పత్రం పుష్పం తోయం అన్నారు. అంటే ఏది తోస్తే అది తీసుకొని వెళ్ళాలి, కానీ కాలుష్యంతో వెళ్ళాలి. ఆ విధంగా మనం స్వామికి కానీ అమ్మవారికి కానీ ఆ పదార్థాన్ని సమర్పించినట్లయితే తీసుకుంటారా? అరటిపళ్ళు తెచ్చాము, తీసుకున్నారా? 5 కేజీలు 10 కేజీలు లడ్డు పెట్టాను, తిన్నాడు. వినాయకుడు సరే తినే ఉంటాడు సార్. పోనీ పైన కిస్మిస్లో జీడిపప్పు ఏది తిన్నాడు? అట్లే ఉందా? ఎందుకు అట్లా ఉంది? స్వామి అందులో ఉన్నటువంటి తత్వాన్ని స్వీకరిస్తాడు. అర్థమైందా? ప్రసాదంలో ఏదైతే మనం ప్రసాదం అని చెప్పేసి నైవేద్యం అని చెప్పేసి భక్తితో స్వామివారికి ఏదైతే సమర్పిస్తామో ఆ భక్తిని చూస్తాడన్నమాట దేవుడు. మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు కాసిన నీళ్ళు తీసుకెళ్తాం, ఆ తర్వాత ఏదో పండు తీసుకొని వెళ్తాం, ఏదో ఒకటి మనకు తోచింది ఒక వంటకం తీసుకుని వెళ్తాం. అది వంటకం ఎంతవరకు, కానీ గుళ్ళో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి? తీర్థం అవుతుంది. ఆ తీసుకెళ్ళిన పండు ఆ వంటకం ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. అలాగే మనం ఖాళీగానే వెళ్తాం స్వామివారి దగ్గరికి, అంటే ఊరికనే వెళ్తాం. వచ్చేటప్పుడు మాత్రం ఆ దేవుడి నామాన్ని చెప్పుకుంటూ వస్తాం. ఎందుకు? అక్కడికి వెళ్ళగానే ఏదో జరిగింది, ఏదో మనలోకి వచ్చింది, ఆ స్వామి నామాన్ని చెప్పమనింది, చెప్పాం, చెప్పుకుంటూ వస్తున్నాం. కొంత ప్రశాంతంగా ఏదో చూసామన్న తృప్తి, ఏదో చేసామన్నటువంటి తృప్తి. అవునా? ఆ భావన ఎక్కడికి వచ్చింది? మన మనసులోకి వస్తుంది. అది కనబడుతుందా? కనబడదు. అటువంటి భావనని, అటువంటి తత్వాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తాడట ప్రసాదంలో. మనం కొబ్బరికాయ కొట్టినా కూడా కాయలాగే ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి భక్తిని, అందులో ఉన్నటువంటి తత్వాన్ని స్వామివారు స్వీకరించి చల్లగా ఉండండి అని చెప్పేసి దీవిస్తాడు. కానీ మరి యజ్ఞేశ్వర స్వామి అందుకు విరుద్ధం అంట. ఎందుకు? ఇప్పుడు కూడా వేసారు కదా మీరు, అట్లా వేస్తున్నారు కదా, ఏమి మరి అందులో అటుకులు వేసారు కదా, కర్రలు వేసారు కదా, నెయ్యి వేసారు కదా, ఎలా అవన్నీ ఏమైపోయాయి? ఆహుతైపోయాయి. అందుకే యజ్ఞేశ్వరుని ఏమంటారు? సర్వభక్షకుడు అంటారు. అంటే సకలం భక్షించేస్తాడు. మనం ఏదైతే ఇస్తామో అది ప్రతి ఒక్కటి కూడా తీసుకొని భస్మం చేస్తాడు, తనలో ఐక్యం చేసుకుంటాడు అన్నమాట. ఇంకేమీ మిగల్చడు మనకు. ఆ తర్వాత మనం తీసుకొని బొట్టు పెట్టుకోవడానికి భస్మాన్ని మాత్రం ఇస్తాడు. అది మాత్రమే యజ్ఞేశ్వరుడి యొక్క ప్రత్యేకత అన్నమాట.
ఆ ప్రత్యేకతలో ఉన్న అర్థం ఏమిటంటే యజ్ఞేశ్వరుణ్ణి దేవతలకు మానవులకు మధ్యలో మధ్యవర్తి అంటారు ఆయన. ఎందుకంటే మనం ఏ విధంగానైతే మన గోత్రాలు చెప్పుకొని మన సంకల్పం చెప్పుకొని అయ్యా మాకు ఈ కార్యక్రమం జరగాలి, ఈ పని జరగాలి, ఈ అనుగ్రహం, ఈ మాత అనుగ్రహం రావాలి, ఆ స్వామి అనుగ్రహం రావాలి అనేటువంటి సంకల్పం చెప్పుకొని మనం ఎప్పుడైతే హోమ కార్యక్రమాన్ని మొదలు పెడతామో ఆ హోమ కార్యక్రమంలో ఒక్కొక్క అమ్మవారికి కానీ లేదా ఒక్కొక్క స్వామికి కానీ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాన్ని వాడతారు. ఇప్పుడు గణపతికి అటుకులు వాడతారు, అమ్మవారికి తెల్లవాలు, తెల్ల నువ్వులు, ఇంకా కొన్ని ద్రవ్యాలు వాడతారు. అలాగే శివయ్యకు మారేడాకులు, మారేడుకాయలు అట్లా వాడతారు. విష్ణుమూర్తికి తులసి దళాలతో చేస్తారు. ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి పదార్థంతో స్వామివారికి చేసినప్పుడు ఆ యజ్ఞేశ్వర స్వామి ఏం చేస్తాడంటే మనస్సులో మనం అగ్నయే నమః అనుకుంటూ ఇస్తాం. బయట ఉన్నటువంటి బ్రాహ్మణుడు స్వాహ అని మంత్రం చదువుతాడు. ఇంతసేపు మేము స్వాహ అని చదివామా? చదివినప్పుడు యజ్ఞేశ్వరుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి, ఇంకొక భార్య పేరు స్వధాదేవి. స్వధాదేవి అంటే ఆ హోమగుండం ఉంది చూసారా, ఆ హోమగుండాన్ని స్వధ అంటారు. అంటే యజ్ఞేశ్వర స్వామి కూర్చోవడానికి ఆసనం ఏదైతే ఉందో ఆ యజ్ఞేశ్వరుడు 3 తంతలుగా ఉంది కదా, 3 మెట్లలాగా, దాన్ని స్వధాదేవి స్వరూపం అంటారు. తర్వాత బ్రాహ్మణులు ఉచ్చరించేటువంటి మంత్రం స్వాహ అని అంటారు కదా, ఆవిడ స్వాహాదేవి. మంత్రానికి చివర స్వాహ చెప్పి చేస్తేనే హోమానికి ఫలితం ఉంటుంది, లేదంటే అది హోమం కాదు, ఊరికే మనం చలిమంట వేసుకున్నట్టే. ఆ విధంగా మనం స్వాహాన్ని పిలిచినప్పుడు ముందుగా ఆ హోమగుండానికి బొట్లు పెట్టేసి నీళ్లు చల్లి అక్షతలు వేసి కాసిన పుష్పాలు పెట్టినప్పుడు స్వధాదేవిని పూజించేసాం మనం. స్వాహాదేవిని పూజించడం ఎలాగంటే ఎప్పుడైతే అయ్యగారు స్వాహ అంటాడో అప్పుడు మాత్రమే మనం నెయ్యిని ఆ యొక్క అటుకుల్ని వేయటం వల్ల ఆ అమ్మవారు ప్రత్యక్షంగా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించేస్తుంది. స్వీకరించేసి తీసుకువెళ్ళి యజ్ఞేశ్వరుడితో కలిసి ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తారట, మా అమ్మవారికి చెప్పేసి ఫలానా వారు హోమం చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క సంకల్పాన్ని వాళ్ళకి వివరిస్తారట. అందుకోసం మనం ఏవైతే ఇస్తామో అవే తీసుకెళ్తారట డైరెక్ట్గా. అందుకే మనకు కనపడవు మరి. అంతేనా, మనం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేం కాబట్టి హోమం ద్వారా వాళ్ళకి సమర్పించేస్తాం. కాబట్టి మనకు ఆ యొక్క ద్రవ్యం అనేటువంటిది కనబడదు అన్నమాట. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏవైతే సంకల్పాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అవి చెప్పుకుంటూ హోమ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. మాట్లాడకూడదు. అమ్మవారి హోమం ప్రారంభమవుతుంది. ఒకసారి అందరూ కూడా ఆ నీళ్ళ గ్లాసులో ఇట్లా వేళ్ళు ముంచుకొని కళ్ళు తెరుచుకోండి. వేస్తూ ఉండాలి. హోమ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తూ ఉండాలి. ద్రవ్యం ఎవరికైనా అయిపోతే చెప్పండి, అటుకులు ఎట్లా అయిపోతే చెప్పండి. నవగ్రహాయ నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. అధ్యాయమానస్య మమ అనుకోండి ఒకసారి. అధ్యపూర్వకాయాం పూర్వసంకల్ప విధానేన సకల మనోభీష్టతా సిద్ధ్యర్థం జాతకేషు సకల గ్రహ దోష పీడా పరిహారార్థం ఆదిత్య నవగ్రహ దేవత ఆజ్యేన హవనం కరిష్యే. ఓం భూర్భువస్సువః ఆకృష్ణేన సావర్తమానో నివేశనమృతమత్యంజా హిరణ్యేన సవితారథేనా దేవో యాతి భువనానవశ్యన్నః స్వాహా. ఓం ఆకృష్ణేన సావర్తమానో నివేశనమృతమత్యంజా హిరణ్యేన సవితారథేనా దేవో యాతి భువనానవశ్యన్నః స్వాహా. ఓం ఆకృష్ణేన సావర్తమానో నివేశనమృతమత్యంజా హిరణ్యేన సవితారథేనా దేవో యాతి భువనానవశ్యన్నః స్వాహా. అధిదేవతా ప్రతిదేవతా సహితా సాంగౌసాయ ధోసవాహనో శక్తిమత్ని పుత్రపరివార సమేతం సూర్యగ్రహాయ నమో నమః స్వాహా. తదంగత్వేన ఓం భూర్భువస్వః ఆప్యాయ స్వసమేత దేవిష్మత సోమవృష్ణీయం భవావాజస్సు సంగధే స్వాహా. ఓం ఆప్యాయ స్వసమేత దేవిష్మత సోమవృష్ణీయం భవావాజ సంగధే స్వాహా. ఓం ఆప్యాయ స్వసమేత దేవిష్మత సోమవృష్ణీయం భవావాజస్సు సంగధే స్వాహా. అధిదేవతా ప్రతిదేవతా సహితా సాంగౌసాయ ధోసవాహనో శక్తిం పత్ని పుత్రపరివార సమేతో శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమో నమః స్వాహా. తదంగత్వేన అగ్నిర్మూర్ధాదివాకగస్వధే పృథివ్యాయమపాకం రేతాగం సుజనతే స్వాహా. ఓం అగ్నిర్మూర్ధాదివాకగస్వధే పృథివ్యాయమపాకం రేతాగం సుజనతే స్వాహా.
ओम अग्निर्मोर्धादिवाकगणपतिः पृथिव्यायमपागुं प्रेदागुं सुजनपते स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिता सान्नो सायनो सदाहनो शैक्यपत्ने पुत्रपरिवार समेतो एततो अंगारकाय नमो नमः स्वाहा तदङ्गत्वेनावोमुद्भद्य स्वाग्ने प्रत्याप्रहेण निष्ठापूर्ते सगुंसुज्ये धामयच्च पुनक्रण्वग्रस्वावत्रयुवानमनवादागुं सीतेदन्तवेदग्रस्वाहा ओमुद्भद्य स्वाग्ने प्रत्यागृहेण निष्ठापूर्ते सगुंस्वे धामयच्च पुनक्रण्वग्रस्वावत्रयुवानमनवादागुं सीतेदन्तवेदग्रस्वाहा अग्निर्मोर्धादिवाकगणपतिः पृथिव्यायमपागुं प्रेदागुं सुजनपते स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो स्वाहनो शैक्यं पत्नी पुत्रपरिवार समेतो उद्भद्याय इदं नमः स्वाहा तदङ्गत्वेन ओं बृहस्पते अतियदर्यो अरः आत्मदिवाते कृतमज्जनेषु यन्ति देवतभर्त प्रजातरस्मरणं देहि चित्रग्र स्वाहा ओं भूर्भुवस्वाहा बृहस्पते अतियदर्यो अरः आत्मदिवाते कृतमज्जनेषु यते देवतभर्ता प्रजातरस्मरणं देहि चित्रग्र स्वाहा ओं बृहस्पते अतियदर्यो अरः आत्मदिवाते कृतमज्जनेषु यते देवतभर्ता प्रजातरस्मरणं देहि चित्रग्र स्वाहा ओं भूर्भुवस्वाहा अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो स्वाहनो शैक्यं पत्ने पुत्रपरिवार समेतो ह्रां ह्रीं ह्रूं सः गुरवे नमो नमः स्वाहा तदङ्गत्वेन शुक्रन्ते अन्यदन्ते अन्यदुस्वरूपे हनि ज्योतिवासे विश्वाहिमाया अवसे स्वधागो भद्राते भूषण्यहरात्रस्थो स्वाहा शुक्रन्ते अन्यदुदन्ते अन्यदुस्वरूपे हनि ज्योतिवासे विश्वाहिमाया स्वधागो भद्राते भूषण्यहरात्रस्थो स्वाहा शुक्रन्ते अन्यदुदन्ते अन्यदुस्वरूपे हनि ज्योतिवासे विश्वाहिमाया वसुस्पदागो भद्राते भूषण्यहरात्रस्थो स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो सदाहनो शैक्यं पत्नी पुत्रपरिवार समेतो शुक्रग्रहाय नमो नमः स्वाहा तदङ्गत्वेन शमग्निरग्निभिस्करश्चन्नस्तपतु सूर्यः शम्भातो वाद्गर्भावसृतः स्वाहा शमग्निरग्निभिस्करश्चन्नस्तपतु सूर्यः शम्भातो वाद्गर्भावसृतः स्वाहा शमग्निरग्निभिस्करश्चन्नस्तपतु सूर्यः शम्भातो वाद्गर्भ अवसृतः स्वाहा ओं भूर्भुवस्वः अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो समाहनो शैक्यं पत्ने पुत्रपरिवार समेतो शनेश्चराय नमो नमः स्वाहा तदङ्गत्वेन कयानुश्चित्र आभुवदूति सदा व्रतस्तका कयासुचिष्टया व्रतां स्वाहा ओं कयानुश्चित्र आभुवदूति सदा व्रतस्तका कयासुचिष्टया व्रतां स्वाहा ओं कयानुश्चित्र आभुवदूति सदा व्रतस्तका कयासुचिष्टया व्रता स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो समाहनो शैक्यं पत्ने पुत्रपरिवार समेतो राहुग्रहाय नमो नमः स्वाहा तदङ्गत्वेन केतुं ब्रह्मण्य केतवे पेशो मर्या अपेक्षते समजिद्रजाय धाम स्वाहा ओं केतुं ब्रह्मण्य केतवे पेशो मर्या अपेक्षते समजिद्रजाय धा स्वाहा ओं केतुं ब्रह्मण्य केतवे पेशो मर्या अपेक्षते समजिद्रजाय धाम स्वाहा पराशुपुष्पसङ्काशो तारकाग्रहो मस्तको रौद्रो रौद्रात्मकं घोरं तं केतं प्रणमाम्यहं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित सान्नो सायनो सदाहनो शैक्यं पत्ने पुत्रपरिवार समेतो प्रां प्रें प्रों सह केतवे नमो नमः स्वाहा आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यस्तराहवे केतवे नमो नमः स्वाहा विश्वमण्डलाय विद्महे नमस्तानाय धीमहि तन्नो नवग्रह प्रचोदयात् स्वाहा यजमानस्य जातकेषु समस्तग्रहदोष पीडा परिहारावसफलसिद्धिं कुरु स्वाहा यजमानस्य जातकेषु अर्धाष्टमाष्टम एलिनाटीकण्टकशनिदोषा पीडा परिहारफलसिद्धिं कुरु स्वाहा सकलानुग्रहफलसिद्धिं कुरु स्वाहा अथ यजमानस्य मल्लि आटुकुలు కొన్ని చేతిలో పట్టుకోండి నెయ్యి పట్టుకున్నట్లాగే పలకండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః స్వాహా ఆదిత్యాయ నమః దేవతా ఇదం నమః తదంగత్వేన ఇదే యజమానస్య सकल मनोभीष्टता सिद्ध्यर्थे गृहे सकल वास्तुशल्य गर्भ मेधिनी इत्यादि समस्त वापी कोप दोष निवारणार्थं सकलानुग्रह सिद्ध्यर्थं अष्टदिक्पालक देवता आज्येन हवनं करिष्ये मनस्సులో अष्टदिक्पालकाय नमः అనుకుంటూ ఉండాలి ओम इंद्रमो विश्वसर्गामहे जनेभ्यः अस्माकमस्तु केवलग्रस्वाहा ओम अग्निं दूतं वृणीमहे होता आरं विश्ववेदसो अस्य यज्ञस्य कृतग्रस्वाहा
यमाय सोमगो सुनताय यमाजुहदा हविः यमगो हैन्यो गच्छन्ति किरोतो रकृतः स्वाहा मोक्षण परानिर्नामदीतोपदिष्टदृष्ट्या सह स्वाहा इमं मे वरुणश्रुति होमध्याचपटयात्मामवस्युराजके स्वाहा तम वायवस्ते तष्टुजामात्रद्भुता आवांस्यां वृणीमहे स्वाहा सोमो धेनवो सोमो अरवन्दमाशवो सोमो वीरकर्मण्यो ददातु साधन्यं विदज्जगो सरेयं तत्श्रवणं यो ददाशस्मै नमः स्वाहा ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणोदिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो स्वाहा अधा ओं वास्तो ओष्पदेपतिहानि यस्मात् स्वावेशो अनिवो भवानः यत्ते महे प्रदुन्नो जोस्पर्शं न येदुत्पदेशं चतुष्पदे वास्तो ओष्पदे शक्मया सपो सदाते सक्षीम हिरण्मया गातमत्य आवक्षेममुदयो गेवरन्नो यूयं पादमस्तभिस्दानः अमीवः वास्तो ओष्पदे विश्वारूपाण्य विषन्सगा सुषेवयेधिनः शुभगो शुभो स्वाहा वास्तवपुरुषाय इदं नममाध अप उपस्पृश्य మామిడి తీసుకొని ఒకసారి హోమగుండం చుట్టూగా నీళ్లు తిప్పండి. అలాగే కళ్ళకద్దుకోండి నీళ్లు. కళ్ళు తుడుచుకున్నారు కదా. అధ్యపూర్వోక్తాయాం ఏవం విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య పూర్వసంకల్ప విధానేన జమానస్య సకల మనోవాంఛా బలప్రసాద సిద్ధ్యర్థో శ్రీమన్మహాదేవి దేవత ప్రీత్యర్థో అనుగ్రహ బలప్రాప్త్యర్థో సకల కష్ట నివారణార్థో సకల అనుగ్రహ సిద్ధ్యర్థం గృహే ధనకనక వస్తు వాహన పూర్వక అష్ట ఐశ్వర్యదావల సిద్ధ్యర్థమిదేహే దుర్గా సూక్త విధానేన భూ సూక్త విధానేన శ్రీ సూక్త విధానేన ఆచ్యేన హవనం కరిష్యే ప్రథమే హనే. మనసులో దుర్గాదేవ్యై నమః అనుకుంటూ ఉండాలి. పైకి చెప్తూ ఉండాలి. స్వాహ అనగానే దుర్గాదేవ్యై నమః అనుకుంటూ చెప్తూ ఉండాలి. లేదా దుర్గాయై నమః. ఓం జాతవేదసే సునవమసోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషుదతు దుర్గాని విశ్వానాదేవ సింధు దురితాత్యగ్నిః స్వాహా. వర్ణాం తపసా జ్వలంతేం వైరోచనీం కర్మ ఫలేన దుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా. మే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వాపోశ్చ పృథివీ బహురాన భురవే భవాతో కాయతనయాయ శమ్యోః స్వాహా. స్వామినో దుర్గః జాతవేద సింధం ననావాదిరితాది పరిషే అగ్నే అత్రివన్మనసా గుణాస్మాకం భూత విదానోనాం అంతరిక్షం మహేంద్రావస్థేతే యది దేగ్నిమన్నాదమన్నాద్యాయాతధే స్వాహా. జన్మాతరం పునః విదరంజమయం శుభః స్వాహా. శ్రీయే ప్రత్యస్య వహత్యమహేయస్య ప్రాణాదవాత్యంతశ్చరతి రోచనాం స్వాహా. మన్యబలోక్తస్య పృథివీమనుదత్తసే ఆదిత్యా విశ్వే తద్దేవావసవస్తు జమాభరణ్య స్వాహా. బ్రహ్మవచ్చదామిత్రుణాం శ్రోత్రం చక్షురమనః స్వాహా. సత్యాగిని శీఘ్ర స్వాహా. సావిత్రే ఆనో దేవీ మఖ్యంగే మహోద్ధరణే మహోత్తదిష్టతో స్వాహా. శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్ని వ్యాపిని సరసిజయ స్వాహా. వాయుమతే జలసేనే స్వయం ధారాయ సత్యం సోపరిమేధినే సోపరిదస్తంగాయ స్వాహా. విష్ణుపత్నీం మహే దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం స్వాహా. ధనధరాయే చ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్ స్వాహా. మహీం దేవీం విష్ణుపత్నీ మధుర్యాం త్రేధా విష్ణురుగాయో విచక్రమే స్వాహా. ప్రతీజీమేనాగుం హవిషాయ రామః త్రేధా విష్ణురుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం స్వాహా. అచ్రోణే దృశమైచ్యమాన పుణ్యకృష్ణోకం యజమానాయ కృణ్వతే స్వాహా. యోనా పృథివీ ఫలానుక్షరా నివేశని యచ్ఛానశ్రవస ప్రధా స్వాహా. ఆదిత్యర్దేవా గంధర్వా మనుష్యాః పితరోసురాస్తేషాకం సర్వ
सर्वभूतानां स्वाहा मातां मेधिनी महता मही सावित्री गायत्री जगद्युर्विवृद्धे बहुला विश्वा भूता कथमाकाया सा सत्येत्यमृतेति वसिष्ठः स्वाहा शालीयवसस्य बलाढ्ये पारिजातसरशोभितमूले स्वर्णरत्नमणिमण्डपमध्ये चिन्तये सकललोकधरित्रीं स्वाहा विचित्रां नवरत्नभूषितां चतुर्भुजां तुङ्गपयोधरान्वितां देवराक्षीं नवशालिमञ्जरीं सुखं दधानां शरणं भजामहे स्वाहा भक्तमिवतितपुनापणन्तो यत्र धीरामणसा वाचमकृदात्रा सकायत्यत्काल जानते भद्रेशां लक्ष्मी निहितादिवाचये स्वाहा ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्धेयं गामश्वं पुरुषानः स्वाहा अष्टपूर्वामृतमध्यामस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्महादेवी जुषिताग स्वाहा हिरण्यप्राकारामात्रां जलं ते तृप्तां तर्पयन्ते स्वाहा पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियो चन्द्रां प्रभासां यशदात्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां स्वाहा पद्मनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेनस्यतां त्वामृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः स्वाहा तस्य बलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः स्वाहा मां देवसखकीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा क्षत्रिपासामलहं ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहमभूतिमसमृद्धिं च सर्वाणि मे गृहातो स्वाहा गन्धद्वारां दुरादृश्या नित्यपुष्टां गणेशनेरीमेश्वरीकं सर्वभूतानां तामिहोपक्वये श्रियो स्वाहा मनसक्काममातोदिं मातस्सत्यमशीमहे पशूनाकुरूपमन्नस्यामयि श्रीश्रीरां यशः स्वाहा प्रथमेन प्रजा भूतामयि सम्भवगद्धमाश्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा आपस्रजन्तु स्निग्धानि च क्लेदवसने गृहेणि च देवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा ममावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदास्यवस्वामिन्धेयं पुरुषानः स्वाहा यश्युतिप्रेतो भूत्वा जुहयादाच्यमन्नहो श्रियः पञ्चदशक्तिञ्च श्रीरामस्तुतं जपेद स्वाहा आनन्दकर्धमस्यैव च क्लेदैति विश्रुतः श्रियस्ते त्रे पुत्रः स्वयं श्रीदेवी देवताः स्वाहा पद्माक्षे पद्मसम्भवे त्वं मामयस्त्वपद्माक्षे येन सौख्यो लभाम्यहो स्वाहा अष्टदायि च गोदायि धनदायि महाधने धनं मे सुषितां देवीं सर्वकामार्थसिद्धये स्वाहा पौत्रधनं धान्यं मस्तैश्वाजा विगोरदं प्रजानां भवति माता आयुष्मं तं करोतु मां स्वाहा चन्द्राभां लक्ष्मीर्मेषाणां सूर्याभां श्रियमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे स्वाहा धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमश्नुते स्वाहा धैनते यसोमं पिबसोमं पिबदवृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनीं स्वाहा क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रेयसो औक्तं जपे सदा स्वाहा वर्षन्तु देवि भावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विषोदहि स्वाहा पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व स्वाहा या सा पद्मासनस्था विपुलगडिधडे पद्मपत्राय दाक्षे गम्भीरावर्तनाभिस्तनवर्णमिता शुभ्रवस्त्रोत्तरीया स्वाहा लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ताः स्वाहा लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे भूतसमस्तदेववनितां लोकैकदैवाङ्कुरां स्वाहा श्रीमन्नन्दकटाक्षलब्धविमद्ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सृजया वन्दे मुकुन्दप्रियां स्वाहा
सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा स्वाहा कुशोपासमवेदिमुद्रां करैर्वहं तें कमलासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां वदेहमम्बां जगदीश्वरीं तां स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते स्वाहा त्वमेव दिजपुडापणन्तो यत्र धीरामणसा वाचमकृतात्रा सखायस्य ज्ञानजानते भद्रेशां लक्ष्मीर्हितादिवाचे स्वाहा ॐ ह्रीङ्कारासनगर्भिदानसिकां सौक्लीङ्कराभृतीं सौवर्णामरधारिणीं वरसुदां दौतान्तनेत्रोज्ज्वलां स्वाहा नो देवी सरस्वती वाजेभिर्वाजनेवते धीनामवित्रेवतो स्वाहा वन्दे पुस्तकवाचमं कृषिदां सृग्घोषितामुत्तलां त्वां गौरीं त्रिपुरां परात्तरकलां श्रीचक्रसञ्चारिणीं स्वाहा विमायशलिलानि रक्षन्ते कपदे द्विपदे साक्षिष्पदेष्टापदे नवपदे बभूषे सहस्राक्षरा प्रमे व्योमन्नो स्वाहा महादेव्ये च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महालक्ष्मी देवतायै नमः महादेवी अनुग्रहसिद्ध्यर्थं महादेवी आज्येन हवनं करिष्ये ओम आरक्तभाङ्गनेत्राणां वर्णमवसरां रत्नदाडङ्करम्यां हस्तां भोजै सभाषां विष्णुवदनधनुस्सायिकैर्विस्फुरन्तीं स्वाहा ललिता देवतायै नमः आपेनो तुङ्गवक्षोर्वः कलशदुरत्तारहारोद्गराङ्गे ध्यायेदं भोर्हस्तां वर्णमवसराम् ईश्वरीमीश्वराणां स्वाहा ललिता देव्यै नमः లలితాదేవ్యై నమః. అమ్మవారి అలంకరణ ఈ రోజు లలితాదేవిగా దర్శనమిస్తున్నది కాబట్టి లలితాదేవ్యై నమో నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఏమంటారు? ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్తే సుందరీ స్వాహా ललिता देव्यै नमः हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी स्वाहा कामेश्वरी धर्मारिणी चक्लिन्ने भैरण्ये महेवासिनी महावचरेश्वरी शिवदूती परिदेकुल सुंदरी नित्ये नीलवताके विजये सर्वमंगले ज्वालामालिनी चित्रे महानित्ये स्वाहा ललिता देव्यै नमः परमेश्वर परमेश्वरी मित्रे शमये सस्ते शमये वोटे शमये चर्यानाधमये लोभामद्रमये सिद्धे ईश्वर सिद्धे वशिष्ठ सिद्धे प्राकाम्य सिद्धे बुद्धि सिद्धे इच्छा सिद्धे स्वाहा ललिता देव्यै नमः प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुंडे महालक्ष्मी सर्वसंक्षोभिणी स्वाहा ललिता देव्यै नमः सर्वविश्वासिनी सर्वाकर्षणी सर्ववशंकरी सर्वोन्मादिनी सर्वमहांकुशे सर्वखेतरी सर्वबीजे सर्वयोनि सर्वत्रिकण्डे त्रैलोक्यमोहन चक्रस्वामिनी प्रकटयोगिनी स्वाहा ललिता देव्यै नमः कामाकर्षणी बुद्ध्याकर्षणी अहंकाराकर्षणी शब्दाकर्षणी स्पर्शाकर्षणी रूपाकर्षणी रसाकर्षणी गंधाकर्षणी चित्ताकर्षणी धैर्याकर्षणी स्वाहा ललिता देव्यै नमः स्मृत्याकर्षणी नामाकर्षणी बीजाकर्षणी आत्माकर्षणी अमृताकर्षणी शरीराकर्षणी सर्वाष्टा भौरी गुरुचक्रस्वामिनी गुप्तयोगिनी स्वाहा ललिता देव्यै नमः अनंग कुसुमे अनंग मेकले अनंग भद्रातुरे अनंग वेगिनी अनंग अंकुशे अनंग रेटी अनंग वेगिनी अनंग मालिनी सर्व संक्षोभन चक्रस्वामिनी गुप्ततर योगिनी स्वाहा ललिता देव्यै नमः सर्व संक्षोभिनी सर्व विविद्राविनी सर्वाकर्षणी सर्वाह्लादिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वद्रुमिनी सर्ववशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वार्थसाधिके स्वाहा ललिता देव्यै नमः सर्वसंपत्तिपूर्णी सर्वमन्त्रमयी सर्वद्वन्द्वक्षयङ्करी सर्वसौभाग्यदाय चक्रस्वामिनी सम्प्रदाय योगिनी स्वाहा ललिता देव्यै सर्वसिद्धिप्रदे सर्वसम्पत्प्रदे सर्वप्रियङ्करे सर्वमङ्गलकारिणी सर्वकामप्रदे सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी सर्वविघ्ननिवारिणी सर्वाङ्गसुन्दरी सर्वसौभाग्यदायिनी स्वाहा ललिता देव्यै नमः सर्वार्थसाधकचक्रस्वामिनी कुलोत्तीर्णयोगिनी स्वाहा ललिता देव्यै नमः सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी सर्वेप्सिदबलप्रदे सर्वरक्षाकरचक्रस्वामिनी निगर्भयोगिनी स्वाहा ललिता देव्यै नमः कामेश्वरी मोदिनी विमले अरुणे देवी सर्वेश्वरी कौलिनी सर्वरोगहरचक्रस्वामिनी रहस्योगिनी स्वाहा ललिता देव्यै महानिकामिनी वासिनी अंकुशिनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगवानिनी सर्वसिद्धिप्रचक्रस्वामिनी अतिरहस्योगिनी स्वाहा ललिता देव्यै नमः श्री श्री महाभट्टारिके सर्वानन्दमय